తెలంగాణలో ఏం జరగబోతోంది, టీఆర్ఎస్ ఏం చేయబోతా ఉంది, 3 రోజుల కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఏం చెప్పబోతా ఉంది, కనీ విని ఎరుగని రీతిలో లక్షల మందితో నిర్వహిస్తూ ఉంటున్న ప్రగతి నివేదన సభ దేనికి సంకేతం, వీటన్నిటికీ కేటీఆర్ ఈరోజు సమాధానం చెప్తారా లేదా చూద్దాం. సార్ ఏంటి హడావుడి ఎంత? ఏ హడావుడి లేదు. మేము ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవ సభ జరిగింది, ప్లీనరీ జరిగింది. కొంపల్లి వేదికగా జరిగిన ఆ సభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఒక బహిరంగ సభ హైదరాబాద్ వేదికగా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో లక్షలాది మందితో పెడతామని ఏప్రిల్ మాసంలోనే చెప్పినాం. దానికి తగ్గ విధంగానే ఇలా సభ పెట్టుకుంటున్నాం. కాకపోతే మీ మీడియాలోనే హడావుడి ఎక్కువైంది. మీడియాలో ముందస్తు ఎన్నికలని ఇంకోటని మేము చెప్పకపోయినా మీరే ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి గారిని కలవంగానే ఇంకేదో జరిగిపోయిందని, కేబినెట్ సమావేశం అనగానే రద్దయిపోయిందని మీరే లేనిపోయిన ఒక ఊహాగానాలకి తెరలేపుతా ఉన్నారు తప్ప మా వైపు నుంచి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పరంగా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఒకవేళ డిసెంబర్లో వచ్చినా లేదా ఏప్రిల్లోనే వచ్చినా, ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ముమ్మాటికి సిద్ధంగా ఉన్నారనేది మా విశ్వాసం. రాజకీయ కోణంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ప్లాను టీఆర్ఎస్లో నడుస్తోంది. కేసీఆర్ దానికి సంబంధించిన పూర్తి రంగాన్ని సిద్ధం చేశారు. మీరు కూడా కేసీఆర్ కంటే ముందు 2 నెలల క్రితం మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడే ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి చేసుకుని వచ్చారనేది. రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో కాకపోతే ఇంకే కోణంలో ఆలోచిస్తాయి. అదే ముందస్తు ఎన్నికల కోసం డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేసిన తర్వాత, ప్రజలు బాగున్నారు అని అనుకున్న తర్వాత విశ్వాసంతో ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. రాజకీయ కోణంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ నిర్ణయం తీసుకున్న నాడు ఆ నిర్ణయాన్ని అమలు చేసే ముందు తప్పకుండా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంటుంది. మీరు తొందరపడవద్దు. ఆ విషయంలో మేము చెప్పేదాకా తొందరపడకుండా మీరు దానికి లేనిపోయిన ఒక ప్రచారం కల్పించారు. తెలంగాణ వస్తుందని కూడా మీడియా ముందే చెప్పింది. అలాగే ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయి. ఎన్నికలు కూడా ముందు వస్తూ రాబోతున్నాయి, ఎందుకు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పాలని ప్రజలకు తెలియజేయాలనేది దాంట్లో భాగంగానే ఈ వార్తలు ఇస్తా ఉన్నాం. మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని. క్లారిటీ ఇచ్చేది నేను కాదు, మా ముఖ్యమంత్రి గారు సందర్భానుసారంగా క్లారిటీ ఇస్తారు. నేను మాత్రం ఒకటి క్లారిటీగా చెప్పగలను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, నవంబర్లో వచ్చినా, డిసెంబర్లో వచ్చినా, జనవరిలో వచ్చినా, ఫిబ్రవరిలో వచ్చినా, మార్చిలో వచ్చినా, ఏప్రిల్లో వచ్చినా ముమ్మాటికి ప్రజలు మాత్రం 100 సీట్లు టీఆర్ఎస్కు కట్టబెడతారు. కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో మాత్రం నా మనసులో ఎలాంటి అస్పష్టత లేదు. నాకు తెలిసి రాహుల్ గాంధీ మనసులో కూడా ఎలాంటి అస్పష్టత లేదు. షెడ్యూల్ ప్రకారం అయితేనేమో మీరు అన్నట్టు ఏప్రిల్లో వస్తాయి. షెడ్యూల్ ప్రకారం కాదు, మీరు ముందు పెట్టాలనుకుంటే మీరు అన్న డిసెంబర్లో వస్తాయి. దీంట్లో ఏది వస్తుంది? మళ్ళీ చెప్తా ఉన్నా బ్రదర్, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము పార్టీగా సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారు తప్ప మేము వివరం కూడా ఆ విషయంలో మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆ సమాచారం మాకు తెలిసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా ఆలోచించి ప్రజలకు, మా పార్టీకి ఏది సరే, ఏది సముచితము, ఏది సందర్భ ఔచిత్యం ఉన్న నిర్ణయం అనుకుంటే దాన్ని ప్రకటిస్తారు. 100 సీట్లు వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికపోవడానికి కంగారు పడుతుంది, భయపడుతుంది. అందుకోసమే ప్రజా తీర్పును కాదని 3 నెలలు ముందుగానే ఎలక్షన్కి వెళ్తా ఉందని మేము మళ్ళీ చెప్తున్నాం బ్రదర్. ఎన్నికలు ఏప్రిల్లో వచ్చినా, ఎన్నికలు నవంబర్లో వచ్చినా, ఎన్నికలు రేపే వచ్చినా, సెప్టెంబర్లోనే వచ్చినా మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎలాంటి తొట్టుపాటు కూడా లేదు. కానీ డెఫినెట్గా రాజకీయంగా పరిస్థితులు, రాజకీయంగా టైమింగు మా ముఖ్యమంత్రి గారికి తెలిసినంతగా బహుశా ఈ దేశ సమకాలీన రాజకీయాల్లో చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు నేను డిబేట్ చేసిన దానికంటే వారికి వదిలేద్దాం. వారు ఈ విషయంలో ప్రజలకు ఏం చెప్పాలి, మీకేం చెప్పాలి, తర్వాత పార్టీ శ్రేణులకు ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి వారు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా, ఏప్రిల్ అయినా, డిసెంబర్ అయినా, జనవరి అయినా, ఏదైనా కూడా వారు చెప్తారు. ఆ చెప్పేదాకా మనం ఎదురు చూడడం కరెక్ట్. ప్రగతి నివేదన సభలో మీ మీద ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, దళితులకు 3 ఎకరాలు కానీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను హామీ కానీ, వీటికి కూడా సమాధానం చెప్పాలి అంటున్నాం. మేము ప్రతిపక్షాలను పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈరోజు భావదారిద్ర్యంలో, రాజకీయ దివాలా కోరతనంతో, రాజకీయ బ్రోకర్లతో, జోకర్లతో ఆ పార్టీ నిండిపోయింది. కాబట్టి అట్లాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం పొరపాటున కూడా మాకు లేదు. జైళ్లలో చిప్పకూడు తిన్నవాళ్ళు, వారి బండ్లలో 3 కోట్ల రూపాయలు కాల్చుకున్న వాళ్ళు మా మీద విమర్శలు చేస్తే, ఒక విమర్శ చేసేటప్పుడు ఒకరి వైపు వేలెత్తి చూపేటప్పుడు 4 వేలు వాళ్ళ వైపు ఉంటాయనే ఒక ఇంగిత జ్ఞానంతో వారు మాట్లాడితే మంచిది. లేని పక్షంలో వారు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఈ నాయకులు ఎవరు రేపు ప్రజల్లో గెలిచే పరిస్థితి లేదు. ఏదో మీడియాలో ఉనికిని కాపాడుకోవడానికి, మేము ఉన్నామని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు సొలుపునాలు చెప్పడం తప్ప వాళ్ళ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజాక్షేత్రంలోనే వారితో తెలుసుకుంటారు. టార్గెట్ పెట్టారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులకు టీఆర్ఎస్
పార్టీ వైపు నుంచి గెలవకుండా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని నిజమేనా? కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకూడదు అనేది మా లక్ష్యం. అందులో అనుమానం ఎందుకు మీకు? ఎవరైనా గెలవాలని కోరుకుంటాం. స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేస్తున్నారు బ్రదర్? మాకు స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏముంటాయి బ్రదర్? డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి పోతాము. ఏ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి 9,000 కోట్ల రూపాయలతో చిత్తూరుకి మంచినీటి పథకానికి తీసుకొని పోతా ఉంటే ఫ్లోరోసిస్ గ్రస్త నల్లగొండ జిల్లాను పట్టించుకోకుండా దేవరకొండ, మునుగోడు, అదే రకంగా తుంగతుర్తి ప్రాంతాల్లో 2 లక్షల మంది జీవోత్సవాలు అయిపోతే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తూ నల్లగొండ జిల్లాకి ఎట్లా వెన్నుపోటు పొడిచినారో ప్రజలకు చెప్తాము. ఆ తర్వాత నల్లగొండ ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకని మా విశ్వాసం. లెక్కకు మిక్కిలిగా గత 4 సంవత్సరాల్లో 4 నెలల్లో పథకాలు పెట్టారు. రైతు బీమా, కంటి వెలుగు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సామూహికంగా లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేది. కానీ ఇంకా టీఆర్ఎస్లో భయం ఉంది. అందుకని కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకి 100 యూనిట్ల విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, ఈ మసీదుల్లో మౌలానాలకు, మోజాంలకు జీతాలు పెంచడం అయితేనేమి, ఇంకా భయం ఉందా మీరు? భయం ఉన్న వాళ్ళం అయితే మేము ఎన్నికలని ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ముందస్తు ఎన్నికలని. మరి భయం ఉన్న వాళ్ళైతే ముందస్తు ఎన్నికలకు పోతారా బ్రదర్? మీరు చెప్పండి నాకు ఆ మాట. ప్రజల దగ్గరికి పోయేదానికి ఇప్పుడు భయపడుతుంది ఎవరో మీకే కనబడుతుంది. ఇదివరకు ఒకసారి శాసనసభలో చర్చ జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు చేయలేపినాడు. స్పీకర్ గారు మాట్లాడమన్నారు. లేచి ఆయన సబ్జెక్టు నాకు లేదు, ప్రిపేర్ కాలేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు జానారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? ముందస్తు ఎందుకు, మేము ప్రిపేర్డ్ కాలేమంటున్నారు. కాబట్టి ప్రజల దగ్గరికి పోయేదానికి భయపడుతుంది ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో, మేం కాదు. ప్రజల దగ్గరికి ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మేము మంత్రులుగా, శాసనసభ్యులుగా ఈ 4 ఏళ్లలో ప్రజల్లోనే ఉన్నాం. కొత్తగా పోయేది ఏం లేదు మేము. వాళ్ళు పోలేదు. వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడా పట్టించుకోకుండా ప్రజలు ఉండిపోయినారు కాబట్టి, వారి క్షేత్రాలకు పోకుండా ఉన్నారు కాబట్టి ఈరోజు వారికి భయంగా ఉంది. మాకు ఎలాంటి భయము, బెంగ, దిగులు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ముమ్మాటికి డంకా బజాయించి చెప్తున్నాం, 100కు 100 సీట్లు గెలుస్తాం. చట్టవిరుద్ధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తే కోర్టులకు వెళ్లాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం బ్రదర్. చట్టవిరుద్ధంగా ఎందుకు చేస్తాం బ్రదర్? ఏమన్నా మాకు అంత కామన్ సెన్స్ ఉండదా? చట్టవిరుద్ధంగా ఏదైనా పని చేస్తే కోర్టులు ఊకుంటాయా? మాకు అంత తెలియదా? కాబట్టి కాంగ్రెస్ నాయకులు పాపం అన్నట్టు చూడు, సంధి ప్రేలాపన లేదు అంటారు కదా, ఆ టైపులో పాపం వారి మతిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు కూడా అంత ఇంపార్టెన్స్ వారికి ఇవ్వద్దని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. తనకి ముందస్తు ఎన్నికల మీద కంగారు పడాల్సిన అవసరమే లేదు. అంతా ఏది ఎప్పుడు చేయాలో మా నాయకుడు కేసీఆర్ చేస్తాడని కేటీఆర్ చెబుతా ఉన్నారు.